మన దేశపు కోహినూరు వజ్రం విలువ మనోడికి తెలియదు, పరాయి దేశండికే బాగా తెలుసు. మన రాష్ట్రానికి కాలమే కానుకగా ఇచ్చిన కోహినూరు వజ్రం మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి బాగోకపోతే పక్క రాష్ట్రాల వాళ్ళు పూజలు చేస్తున్నారు, ఆయన కోలుకోవాలని హోల్డింగ్స్ పెడుతున్నారు, గెట్ వెల్ సూన్ అని. మనకి సిగ్గులేదు భయ్యా, మన డాష్కి నిజంగానే సిగ్గులేదు. కుల మతాల పేరుతో ఓటని చీలుస్తాము. అలా అని చెప్పి మన కులంలో మన మతంలో గరీబోడు బ్రతుకులు మారుతున్నాయా? లేదే. మన కోసం మన జీవన స్థాయి మారాలి. గరీబోడు లాగా ఉండకూడదు, వాళ్ళ జీవన శైలి మారాలి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలోకి రావాలి అని చెప్పి కష్టపడే ఒక వ్యక్తి గురించా మనం ఇది చేసేది? మొన్న నేను గెట్ వెల్ సూన్ అని ఒక వీడియో చేశాను భయ్య. అక్కడ ఒక మెసేజ్ చేసిండు, అన్న బయటికి రాకుండా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అని. నిజంగానే మానవత్వం లేదు భయ్య. మానవత్వం లేని మనుషుల కోసం, మానవత్వం లేని మనుషుల మధ్య పోరాటం చేస్తున్నాడు. ఎప్పటికీ మనం బాగుపడతాము? కళ్ళు తెరవండిరా ఎప్పటికైనా. నిజంగానే మన డాష్కి సిగ్గు లేదు. మన కోసం ఒక వ్యక్తి వచ్చి ఇంత కష్టపడుతుంటే ఆయన్ని బతకాలని కూడా కోరుకోవట్లేదంటే మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు. కులాలు మతాలు ఇంకా ఎన్ని రోజుల ఆయన కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలి, ఉన్నతంగా బతకాలని, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం పోరాడుతుంటే ఇంకా మీ కళ్ళు కనిపించట్లేదా? ఇప్పటికైనా తెరవండిరా, కళ్ళు తెరిచి ఒక్కసారి చూడండి ఆయన చేసే పనులు. సో మీరు ఆయన మేలు కోరుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని చెడు కోరుకోకండి, కుట్రలు చేయకండి. ఈ కుట్రపూరితమైన రాజకీయాలు అవసరం లేదు. దీనివల్ల బ్రతుకులు మారవు, గరీబుల బ్రతుకులు మారవు. సో ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, చాలా పోస్టులు చూసిన తర్వాత ఖచ్చితంగా నిజంగానే మానవత్వం లేని మనుషుల మధ్య, మానవత్వం లేని మనుషుల కోసం పోరాడుతున్న అన్న గ్రేట్, చాలా చాలా గ్రేట్. ఎన్ని మాటలు పడుతున్నా వాళ్ళ కోసమే కష్టపడుతున్నాడంటే నిజంగానే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. నిజంగానే కాలం కానుకగా ఇచ్చింది రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఈజ్ గోయింగ్ టు బి కోహినూరు వజ్రం. ఖచ్చితంగా రాజకీయాలు మారతాయి అన్న, మారుస్తారని నమ్మకం నాకుంది. సో మీలో ఎంతమంది నా వీడియోని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఆలోచిస్తున్నారు, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్. జై హింద్ శ్రీని, సైనింగ్ ఆఫ్.